నా పేరు ఈ వెంకటేశ్వర్లండి, జూనియర్ శోభన్ బాబు. మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం ప్రక్కనే విలేజ్ కుంచెడపల్లి గ్రామం, అయితే తాడేపల్లిగూడెంలో ఉంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ మా అసోసియేషన్లో లైఫ్ మెంబర్గా మరి ఎన్నో మూవీస్లో, ఎన్నో సీరియల్లో, వెబ్ సిరీస్, ఇలా షార్ట్ ఫిల్మ్లు చేస్తూ మరి ఆ మహానుభావుడు శోభన్ బాబు గారి యొక్క రూపం నాకు రావడం అదృష్టం. నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ మరి నాకు ఈ రూపాన్ని నా ప్రసాదించిన నా తల్లిదండ్రులకు మరొకసారి నమస్కరిస్తున్నాను. ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఇలా మీ రూపం ఇలా శోభన్ బాబు గారి రూపంలాగా ఉంటూ మీరు గర్వపడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయంటారా? శోభన్ బాబు గారి యొక్క రూపం మన ఆంధ్రాలోనే కాదు, భారతదేశంలో కాదు, అందరూ కూడా తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన అందగాడు. అలాంటి మహానుభావుడి యొక్క అందం మనకు రావడం సంతోషం, గర్వకారణం. ఇది నేను సంతోషంగా భావిస్తున్నానండి. భగవంతుడు ఇచ్చిన వరంగా కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు అసలుకి ఈ రూపంలో ఉండటం ఉపయోగం ఉందా, ఇబ్బంది ఉందా మీకు? ఈ శోభన్ బాబు గారి రూపం మరి ఆయన ఒక జెంట్ల్మెన్ అండి. ఆయన ఎవరైనా గౌరవిస్తారు. అలాగే ఇప్పుడు నేను ఈ బాబు గారి గెటప్తో ఉన్నటువంటి ఫోటో ఎవరికి చూపించినా సరే, ఒక రాఘవేంద్రరావు గారికి చూపిస్తే ఆయన ఎంతో సంతోషపడి ఆలింగనం చేసుకున్నారు. వివి వినాయక్ గారు, ఇలాగా కోదండరామరెడ్డి గారు అయితే ఒక ఇయర్ మన రవీంద్ర భారతిలో బాబు గారి యొక్క బర్త్డే ఉత్సవాలు చేస్తారు. శోభన్ బాబు గారి యొక్క సేవా సమితి వారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అభిమానులు. మరి వారందరూ ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీని మొదలు ఒక 10 రోజులు 15 రోజులు రవీంద్ర భారతిలో ఉత్సవాలు చేస్తారు, బర్త్డే ఉత్సవాలు, జయంతి ఉత్సవాలు. మరి ఆ సందర్భంగా ఒక దర్శకుల్ని, ప్రముఖ హీరో గారిని కానీ, ఒక కమెడియన్ కానీ, ఇలా ఒక ప్రముఖుల్ని పిలిచి వారికి బాబు గారి పేరు మీద సన్మానం చేసి వారికి తోచినటువంటి ఒక వెండి కిరీటం ఇలా నగదుతో బహుకరించి ఎంతో చేస్తుంటారు. ఆ సందర్భంగా నన్ను ప్రతి సంవత్సరం పిలుస్తారండి. పిలిస్తే నేను బాబు గారు గెటప్ వేసి నేను అక్కడ సాంగ్ ఏదన్నా డ్యాన్స్ చేస్తాను. నాకు కూడా వారితో పాటు సన్మానం చేస్తారు. ఇలాగా ఒక ఇయర్ కోదండరామరెడ్డి గారుకి సన్మానం చేశారు. ఆ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి నాకు శోభన్ బాబు గారు అంటే బాగా ఇష్టమని ఆయన నాకు తినిపించారు ఫస్ట్. అలాగే ఓ సంవత్సరం కోడి రామకృష్ణ గారు, గీతాంజలి గారు, వారిద్దరికీ కలిపి చేశారు. అప్పుడు కోడి రామకృష్ణ గారు నా చేయి పట్టుకుని మా ఇంటికి రావాలా నువ్వు అని అంటే వెళ్ళాను. వారు చాలా సంతోషించి ఫ్యామిలీ అందరికీ శోభన్ బాబు వచ్చాడని పరిచయం చేయటం నా అదృష్టం. అది అంతటి మహా దర్శకులందరూ కూడా అచ్చు అలాగే ఉన్నాం అనడం. ఒక రాఘవేంద్రరావు గారు, వివి వినాయక్ గారు అయితే ఇలా కాగులించుకుని అచ్చు అలాగే ఉన్నామని అన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మన ఏఎం రెహమాన్ గారు కూడా, చాలామంది కూడా, ఏఎం రత్నం గారు కూడా నిన్న ఒక ఫంక్షన్లో ఫోటో చూపిస్తే శోభన్ బాబు నాకు బాగా ఇష్టమయ్యా, సేమ్ అలాగే ఉన్నామని ఆయన కూడా అనడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా బాబు గారి గెటప్తో ఉన్నటువంటి ఫోటో చూపిస్తే చాలా సంతోషిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.